ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేవుడు బైబిల్లో మనకి పాత నిబంధనని ఎక్కువ శాతం ఇచ్చాడు. మొత్తం నాలుగు భాగాలుగా బైబిల్ని చేసుకుంటే 3 వంతులు పాత నిబంధనే ఉంటది. మరి ఎందుకు అలా అంటే, పాత నిబంధన గురించి ఏం చెప్పబడిందంటే, ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, 1 కొరింథీ 10వ అధ్యాయం 152వ వచనం. 152వ పేజ్. 1 కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనం నుంచి చూడండి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. ఏ సంగతులు అంటే పైన ఇవ్వబడినవి, వాటి గురించి చూస్తాం మనం ఇప్పుడు. సో పాత నిబంధనలో ఉన్న విషయాలు మనకి ఒక ఎగ్జాంపుల్ గా, మనకి దృష్టాంతాలుగా ఇచ్చి వాటి నుంచి నేర్చుకోవడానికి దేవుడు మనకి పెట్టాడు ఇక్కడ. కాబట్టి పాత నిబంధన అనేది చాలా ముఖ్యం. సో ఇందులో నుంచి అంటే మనం వివేకవంతుడు, జ్ఞానవంతుడు ఏం చేస్తాడు అంటే, ఎదుటివాడు చేసిన తప్పుల్లో నుంచి నేర్చుకుంటాడు. సో అందుకని చెప్పేసి పాత నిబంధనలో ఏమైతే వాళ్ళు తప్పు చేశారో, ఏమైతే మనం వాటి నుంచి నేర్చుకోవాలో, వాళ్ళు నేర్చుకోవడం కోసం దేవుడు ఎక్కువ భాగాన్ని పాత నిబంధనగా పెట్టాడు. సో అందులో నుంచి మనం నేర్చుకునే విషయాలను ఒకసారి చూద్దాం. పౌలు కొరింథీయులకు రాస్తూ ఈ 10వ అధ్యాయంలోనే 1 నుంచి 13 వచనాల గురించి మాట్లాడతాడు. ఇవాళ మన ధ్యానాంశం అదే. దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి, వాళ్ళు చేసిన తప్పులు ఏంటి, వాటి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాల గురించి ఒకసారి ఆలోచించేద్దాం. 10వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తే, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా, మన పితరులందరూ మేఘము కింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిస్మం పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. అనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనికి త్రాగిరి, ఆ బండ క్రీస్తే. మొదట ఇశ్రాయేలీల్ని ఆ ఐగుప్తులో నుండి కనానుకు తీసుకొచ్చే మార్గంలో నిర్గమనం అంటాం అది. సో ఎక్సడస్, ఆ నిర్గమనంలో జరిగినవి ఇన్సిడెంట్స్ స్టెప్ బై స్టెప్ చెప్తున్నాడు పౌలు. ఒక్క పాయింట్ వెనక్కి వెళ్దాం మనం. అక్కడ వాళ్ళ విషయంలో జరిగింది ఎక్కడ, సముద్రం దాటిన దగ్గర నుంచి చెప్తున్నాడు కదా. ఒక విషయం వెనక్కి నుంచి వెళ్దాం. ఐగుప్తులో నుంచి బయలుదేరిన దగ్గర నుంచి మాట్లాడుకుంటే, ఐగుప్తులో స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ అవ్వడానికి 10 తెగుళ్ళని దేవుడు ఐగుప్తీయులకి ఇచ్చారు. అందులో 10వ తెగులు ఏంటది? తొలిచూలు పిల్లని హతం చేయడం కదా. ఆ హతం చేసే ముందు రోజు రాత్రి జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, సంహారకుడు వస్తున్నాడు ఐగుప్తు దేశం మీదకి. ప్రతి ఇంటిలో ఉన్న ఫస్ట్ బోర్న్ చైల్డ్ ని చంపేస్తాడు. కాబట్టి ఆ సంహారకుడి చేతులు మీరు పడకుండా ఉండాలంటే, ఒక గొర్రె పిల్లని చంపి దాని రక్తాన్ని తీసుకొని మీ ఇంటి గుమ్మాలకి రాయమంటాడు, గుమ్మం కమ్మీలకి రాయమంటాడు దేవుడు వాళ్ళతో. అలా చేసిన వాళ్ళ ఇంట్లోనికి ఆ దూత, మరణపు దూత ప్రవేశించడు. అలా ఎవరైతే చేయలేదో వాళ్ళ ఇంట్లోనికి వెళ్ళి ఆ ఫస్ట్ బోర్న్ చైల్డ్ ని చంపేస్తాడు అనమాట. నెక్స్ట్ వచనంలో ఉంటది, ఏ ఇంటిలో కూడా చనిపోయిన వాళ్ళు లేకుండా ఉన్నారంట. గొప్ప అటు ఒక ఇంట్లో చనిపోతేనే గొప్ప ఏడు కనబడుతుంది మనకి. ప్రతి ఇంట్లోనూ చావు కనబడితే అక్కడ అలాంటి పనిష్మెంట్ ఇస్తాడు అక్కడ దేవుడు. 10వ తెగులు అలా చేసి వాళ్ళని బయటకు తీసుకొస్తాడు. సో అది పాత నిబంధనలో ఇవ్వబడినవి అన్నీ కూడా అవి ఎలాంటి అంటే, కొత్త నిబంధనలో జరగబోయే వాటికి ఛాయగా ఉన్నాయి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో ఉంటది. ఫుల్ఫిల్మెంట్ ఏమో జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తులో ఉంది. దాని ఛాయ అంటే మనం మిర్రర్ లో చూసుకున్నప్పుడు, మనం మిర్రర్ లో మనం రిఫ్లెక్షన్ ని చూస్తాం, ప్రతిబింబం. అది ఒరిజినల్ కాదు, మనం ఒరిజినల్. అలాగే పాత నిబంధనలో జరిగిందంతా కొత్త నిబంధనలో జరగబోయేదానికి ఛాయ అన్నమాట. సో ఆ ఛాయ అక్కడ ఏం జరిగింది అంటే, రక్తము ద్వారా వాళ్ళు విమోచన పొందారు. అక్కడ రియాలిటీ ఏంటంటే, యేసుక్రీస్తు రక్తం ద్వారా ఈ రోజు మనం రక్షణ పొందుతున్నాం, పాపం నుండి విమోచన పొందుతున్నాం కదా. సో దానికి అది సింబాలిజంగా ఉంది. ఆ విధంగా వాళ్ళు ఆ ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చారు. అక్కడి నుంచి వాళ్ళ ప్రయాణం ఎక్కడికి అంటే, కనానికి వెళ్ళాలి. ఈ రోజు మనం కూడా మన పాపం నుంచి విమోచన పొందిన తర్వాత మన టార్గెట్ ఏంటంటే, మనం పరలోకంలో పరమ కణానికి వెళ్ళాలి, పరలోక రాజ్యానికి మన ప్రయాణం. సో రక్షణ పొందడంతో క్రిస్టియన్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. యవనస్తులు జాగ్రత్తగా వినాలి. రక్షణ పొందడంతో మీ క్రిస్టియన్ లైఫ్ స్టార్ట్ అవుతుంది.
దట్ ఈస్ నాట్ ద ఎండ్. అక్కడతో అయిపోవట్లేదు, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, అక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. స్టెప్ బై స్టెప్ ఇక్కడ చెప్తున్నాడు ఈ 10వ అధ్యాయం 1 కొరింథీయులో. ఏమేం జరిగింది స్టెప్ ఇమీడియట్ గా అంటే, వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటారు. ఎర్ర సముద్రాన్ని దాటడం అనేది, తర్వాత మేఘంలో వాళ్ళు ఉన్నారు కదా, సో మేఘం ఆవరించింది, మేఘ స్తంభంగా దేవుడు వాళ్ళ నుండి నడిపించాడు ముందుకి. దాన్ని ఇక్కడ ఎలా చెప్తున్నాడు అంటే, బాప్తిస్మము పొందిరి అని 3వ వచనం, అది 2వ వచనం చివరిలో. మొదటగా వాళ్ళు నీటి బాప్తిస్మం పొందారు, తర్వాత ఏమది మేఘంలో బాప్తిస్మం పొందారు. వాటి మీనింగ్ ఏంటో చూద్దాం. నీటి బాప్తిస్మం, సముద్రంలో నడిచి అవతలకు వెళ్ళడం అనేది నీటి బాప్తిస్మంగా మనం చూస్తున్నాం. సో ఎవరైతే రక్షణ పొందుతారో, ఎవరైతే నేను పాపిని అని ఒప్పించబడతారో హృదయంలో, యేసుక్రీస్తు రక్తం ద్వారా మాత్రమే నాకు రక్షణ ఉంటుంది అనే విశ్వాసంతో ఆయన ఎదుట నా పాపాలను ఒప్పుకొని రక్షించబడతారో, వారు ఇమీడియట్ గా చేయాల్సిన నెక్స్ట్ పని ఏంటంటే బాప్తిస్మం తీసుకోవడం. ఓకేనా? ఓన్లీ బాప్తిస్మం తీసుకోవడం వల్ల ఉపయోగం లేదు. మొదట జరగాల్సింది ఏంటి? యేసుక్రీస్తు రక్తంలో కడగబడాలి. ఫస్ట్ ఆ స్టెప్ జరగాలి. తర్వాత జరగాల్సింది ఏంటంటే బాప్తిస్మం తీసుకోవాలి. ఈ బాప్తిస్మం అనే విషయంలో చాలా రాంగ్ కాన్సెప్ట్ ఉంది మనుషుల మైండ్ లో. బెస్ట్ ఎగ్జాంపుల్ పోయిన వారం చూసాను నేను. పోయిన వారం మనం ప్రభు వల్ల తీసుకుంటున్నప్పుడు వైన్ ప్రిపేర్ చేస్తుంటే 2 పిల్లలు వచ్చారు, చిన్నపిల్లలు. అంకుల్ మేము తీసుకోవచ్చా అని అడిగారు. తీసుకోకూడదు అని వాడే ఆన్సర్ చెప్తున్నాడు, బాప్తిస్మం తీసుకున్నాక తీసుకోవాలి కదా అన్నాడు. అంటే హీ హాజ్ ఐడియా ఉంది వాడికి. సో ఇంకొక పిల్లాడు చెప్తున్నాడు, ఇది తీసుకున్న తర్వాత, అంటే బాప్తిస్మం తీసుకున్న తర్వాత మనం తప్పు అసలు చేయకూడదు తెలుసా అన్నాడు. ఒక రాంగ్ కాన్సెప్ట్ ఏంటంటే పిల్లాడి మైండ్ లో అప్పుడే ఉంది, ఇది తీసుకున్న తర్వాత మనం తప్పు చేయకూడదు. అంటే ఏంటి? అది తీసుకోకున్నంత వరకు కూడా మనం ఏమైనా చేయొచ్చు, రిలాక్స్డ్ గా ఉండొచ్చు. ఈ రాంగ్ కాన్సెప్ట్ తోనే పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు. వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత వాళ్ళు రక్షణ పొందుతున్నారు, బాప్తిస్మం తీసుకోవడానికి వెనకడుగేస్తానికి కారణం ఇదే. రక్షణ పొందడానికి కూడా మీరు ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు యవనస్తులు అంటే, ఇది ఒక రాంగ్ కాన్సెప్ట్. మళ్ళీ రక్షణ పొందిన తర్వాత మేము చాలా వాటిని అవాయిడ్ చేయాలి. పాపం చేయకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, నాకు వచ్చినట్టు మూవీస్ చూడకూడదు, యూట్యూబ్ వీడియోస్ చూడకూడదు, రీల్స్ చూడకూడదు, ఫోన్తో ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. అందుకని ఏం చేస్తాము, హృదయంలో ఇలా సండేస్ లేకపోతే పేరెంట్స్ ఎవరో ఒక చెప్పినప్పుడు హృదయంలో ఒకలాంటి ఫైర్ వస్తుంది. దేవుని ఆత్మ మనల్ని టెంప్ట్ చేస్తుంది అనమాట. అంటే టెంప్ట్ ఇన్ ద సెన్స్ మనల్ని ప్రోత్సహిస్తుంది. సో ప్రోత్సహిస్తున్నప్పుడు దాన్ని అవాయిడ్ చేస్తాం. కారణం ఏంటంటే, నేను ఈ ఎంజాయ్మెంట్ అంతా కోల్పోతానేమో, మిస్ అవుతానేమో అని. జాగ్రత్త, ఈ ఎంజాయ్మెంట్ మిస్ అయితే పర్వాలేదు, కానీ పరలోకాన్ని మిస్ అవుతావేమో. రేపేం జరుగుతుందో మనకు తెలియదు. యవనస్తులు చాలా ఆలోచించండి ఈ విషయంలో స్ట్రిక్ట్ గా. రాబోయే 10-15 ఏళ్ల తర్వాత క్రైస్తవ్యం, నేను క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి భయపడే పరిస్థితులు రాబోతున్నాయి. మా జనరేషన్ అప్పటికి అయిపోతుంది. సో మీరు కరెక్ట్ గా మీ లైఫ్ ని స్టార్ట్ చేయబోతారనమాట. సో నేను క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి భయపడే పరిస్థితుల్లో నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలి అంటే, యవ్వన సమయంలోనే నువ్వు ఆయన కాడి మోయాలి. నువ్వు రక్షణ పొందాలి, వాక్యంతో నింపబడాలి. ఎందుకంటే వాక్యం లేకుండా మన నడతను మనం శుద్ధి చేసుకోలేం, మనం స్ట్రాంగ్ గా ఉండలేం. కాబట్టి మీరు యవ్వనస్తులుగా ఉన్నప్పుడే, మీకు దేవుడు మీ మనసులో ఆలోచన పుట్టిస్తున్నప్పుడే రక్షణ పొందటం అనేది, దాన్ని అవాయిడ్ చేయకండి. ఆయన అనుగ్రహాన్ని తోసివేయకండి. ఈ కాన్సెప్ట్ ఎందుకంటే, మనం రక్షణ పొందిన తర్వాత మనం పర్ఫెక్ట్ అయిపోవాలి, లేకపోతే బాప్తిస్మం పొందిన తర్వాత పర్ఫెక్ట్ అవ్వాలి అనేది రాంగ్ కాన్సెప్ట్. ఎందుకంటే మనం అదే శరీరంతో ఉంటాం. మనం రోబోస్ కాదు కదా. బాప్తిస్మం పొందిన నెక్స్ట్ డేనే మారిపోయి ప్యూర్ అయిపోతామా? లేదు, రోబోస్ కాదు కదా మనం. సో కాకపోతే ఏంటంటే, మనం స్ట్రాంగ్ గా ఒక డిజైర్ కలిగి ఉంటాం, కోరిక హృదయంలో. ఏమనంటే, నేను తప్పు చేయకూడదు, పాపం చేయకూడదు, దేవుడు నా కోసం చనిపోయాడు, ఆయన నా కోసం రక్తం కార్చాడు, కాబట్టి నేను ఇక మీదట పాపం చేయను అని స్ట్రాంగ్ గా కోరిక కలిగి ఉంటాం. అయితే ఆ పాపాన్ని నుంచి నేను బయటపడాలి అనే నీ సొంత ఆలోచనలతో మాత్రం ఆ పాపాన్ని జయించలేవు. పరిశుద్ధ ఆత్మశక్తి కావాలి. సో నెక్స్ట్ చెప్పేవి అర్థమవుతాయి. సో మొదటిగా జరగాల్సింది నీటి బాప్తిస్మం, తర్వాత పరిశుద్ధాత్మలో బాప్తిస్మం. అదే మేఘంలో వాళ్ళు బాప్తిస్మం పొందారు అనే దానికి మీనింగ్. నీటి బాప్తిస్మం అనేది మనం రక్షణ పొందిన తర్వాత మనంగా చేసుకునేది. కానీ పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేది దేవుడు ఇవ్వాలి. దేవుడు అది ఎప్పుడు ఇస్తాడు అంటే, నువ్వు ఎంత కోరిక కలిగి ఉన్నావు, ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నావు పాపాన్ని నుంచి నేను బయటపడాలి అనేది నీ హృదయంలో ఉన్న కోరికను బేస్ చేసుకుని దేవుడు నీకు ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇస్తాడు. మనలో రక్షణ పొందిన చాలా మంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తాం.
ఆ విషయంలో దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు. సో మనందరితో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మలో బాప్తిస్మాన్ని మనం నెగ్లెక్ట్ చేయొద్దు. పరిశుద్ధాత్మని మనకి ఇమ్మని ప్రతిరోజు మనం అడగాల్సిందే. ఎందుకు పరిశుద్ధాత్మ సహాయం? ఎందుకంటే పాపాన్ని నా సొంతంగా నేను జయించలేను కదా, అందుకని. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది తర్వాత చూడండి, 3వ వచనం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించారు, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానం చేశారు. ఇది అంతకుముందు నేనేమనుకునేవాడిని అంటే, మనం తీసుకునే బల్లారాధనలో వైన్ అండ్ బ్రెడ్ అనుకునేవాడిని. అది కాదు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత, ఇది మేఘంలో నుండి తర్వాత సముద్రంలో నుండి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ప్రతిరోజు మన్నాను తిన్నారు కదా. అందరికి ఒకటే ఫుడ్, మన్నా. అలాగే అందరూ కలిసి అక్కడ వాటర్ లేదంటే దేవుడు ఒక బండను కొట్టమంటాడు. ఆ బండలో నుంచి వచ్చిన నీళ్ళని తాగుతారు 6 లక్షల మంది జనాంగం. అది ఆ బండ క్రీస్తుకి సాదృశ్యంగా ఉంది. సో అది ఇవాళ మనం అప్లై చేసుకుంటే మనం ప్రతిరోజు తినాల్సిన ఆ ఒకటే ఆహారం ఏంటంటే వాక్యం. రక్షణ పొందిన తరువాత బాప్తిస్మం అనేది ఒక సూచనగా ఉంది. ఖచ్చితంగా మనం చేయాల్సిన సూచన అది. అంటే నేను ఈ దేవునితో కూడా చనిపోయాను, ఆయన నన్ను తిరిగి లేపారు, నేను నా పాత జీవితానికి చనిపోయాను, నేను క్రొత్త వాడును అని చెప్పడానికి అదొక సింబాలిజం. తర్వాత అక్కడితో కూడా అయిపోవట్లేదు నీ క్రిస్టియన్ లైఫ్. అక్కడ నుంచి ఏమవుతుందంటే నువ్వు బలంగా ఉండాలి కదా. కాబట్టి మనం ఏం చేయాలి అంటే వాక్యాన్ని తీసుకోవాలి, ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించాలి, అండ్ ఆ నీటిని తాగాలి. ఏంటి దేవుడిచ్చే నీరేంటంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మనం ఎప్పటికప్పుడు ప్రతిరోజు పొందుతూ ఉండాలి. అది నీటిని తాగడం అనే దానికి సూచన. సో వాక్యం ఉండాలి, పరిశుద్ధాత్మ యొక్క శక్తితో నింపబడి ఉండాలి. ప్రతిరోజు జరగాలి. అది ఏదో ఒక్కసారి జరిగింది, ఒకేసారి నేను ఆనందంగా గడిపాను, దేవుని ఆత్మలో ఆనందించానంటే కాదు, ప్రతిరోజు ఉండాలి అది దేవుని వాక్యంతో నింపబడ్డం అనేది. సో వాళ్ళు ఇవన్నీ కూడా చేశారు. కాబట్టి రక్షణ పొందడం విషయంలో ఆ స్టెప్స్ గమనించండి. ఇది నాకు ఫస్ట్ నుంచి కూడా పెద్ద క్వశ్చన్ గా ఉండేది నేను రక్షణ పొందక ముందు. మొదటగా నేను పాపినని పశ్చాత్తాపడి దేవుని రక్తం ద్వారా కడగబడిన తర్వాత బాప్తిస్మం పొందుకోవాలి. తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిస్ కోసం నేను ప్రయత్నించాలి. ఆ ప్రయత్నం చేస్తూనే నేను వాక్యాన్ని, దేవుని యొక్క శక్తిని పొందుకోవడానికి నిరంతరము ప్రయత్నించాలి. ఓకే, రక్షణ పొందిన తర్వాత మిగిలిన వాళ్ళందరి కోసం వస్తున్న మెసేజ్ ఇప్పుడు చూడండి. ఏమంటున్నాడు 5వ వచనంలో, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనుక అరణ్యములో సంహరింపబడిరి. వాళ్ళందరూ రక్షించబడ్డారు. ఈ దీని గురించి మనం ఆల్రెడీ ఒకసారి విన్నాం కూడా. ఇన్ని అద్భుతాలు చూసిన జనాంగం భూమి మీద ఇంకొకటి లేదు. ఇశ్రాయేలు జనాంగం అనే అద్భుతాలు ఎవ్వరూ చూడలేదు. సముద్రం పాయలుగా విడిపోవడం చూశారు, ఆకాశం నుంచి వర్షంలాగా మంచులాగా మన్నాను కురవడం చూశారు, తర్వాత వాళ్ళు చేదోటి నీళ్లు తీగ మారటం చూశారు, బండలో నుంచి నీళ్లు రావడం చూశారు. ఎన్ని అద్భుతాలు మరి ఇంకే జనాంగం చూడలేదు. అయినప్పటికీ వాళ్ళల్లో కొందరు దేవునికి ఇష్టలుగా ఉండలేదు. ఇది ఇప్పుడు మనకి అప్లై చేసుకుంటే మనం దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాం. అందుకనే దేవుడు ఒక మంచి సంఘాన్ని ఇచ్చాడు, మంచి మెసేజెస్ వినపడుతున్నాయి మనకి. సో మనకు మంచి సంఘంలో ఉన్నాము, అద్భుతమైన మెసేజెస్ ద్వారా సత్యాలను నేర్చుకుంటున్నాము, అద్భుతమైన సహోదరుల యొక్క ఫెలోషిప్ ఉంది. ఓకే, ప్రార్థనలకి జవాబులు కూడా దొరుకుతున్నాయి మనకి. వాళ్ళకు కూడా వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుడిని అడిగితే వాళ్ళు దాని నుంచి బయటికి రావడానికి దేవుడు వాళ్ళకి యాక్సెస్ ఇచ్చాడు, ఏదో ఒక సొల్యూషన్ ఇచ్చాడు. ఇప్పుడు కూడా మనం కూడా ఎన్నో ఇబ్బందుల్లో నుంచి ప్రార్థనలకి జవాబులు దొరుకుతున్నాయేమో. వీటన్నిటిని బట్టి మనం సాటిస్ఫైడ్ గా ఉండకూడదు. మనం ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకోవాలి. ఏంటంటే నా లైఫ్ దేవునికి ఇష్టంగా ఉందా లేదా, నేను దేవునికి ఇష్టడుగా ఉన్నానా లేదా. లేకపోతే ఏమవుతుంది అంటే వాళ్ళు కనానికి వెళ్లాల్సిన దారిలోనే రాలిపోయారు. ఎంతమంది వెళ్ళారో తెలుసా? 6 లక్షల మంది బయలుదేరితే కనాన్లోకి వెళ్ళింది ఎంతమంది? 2. రేషియో చూడండి ఎంత తక్కువగా ఉందో. మరి ఈనాటి క్రైస్తవుల నంబర్ చూస్తే చాలా ఎక్కువ. పరలోకానికి వెళ్ళే వాళ్ళు ఎంతమంది? సో చాలా భయం వేస్తుంది కదా. మరి ఎంత పర్ఫెక్ట్ గా ఉండాలి మనం? 6 లక్షల మంది బయటకు వస్తే 2 లోపలికి వెళ్ళారంట కనాన్లోకి. మరి ఈ రోజు వాక్యం వింటున్నాము, ఇంత మెసేజెస్ గొప్పగా మనకు మంచి ఫెలోషిప్ ఉంది, మరి మనం అందరము దేవునికి ఇష్టలుగా ఉన్నాము ఆ పర్సనల్ లైఫ్ లో? ఆలోచించుకోవాలి. ఇక్కడ ఇంకొక రాంగ్ కాన్సెప్ట్, ఒక సిద్ధాంతం ఉంది మనలో, ఎవరూ దాన్ని ఫాలో కావట్లేదు. భవిష్యత్తులో కూడా పిల్లల కోసం చెప్తున్నాను, వినండి. లోకంలో ఒక నమ్మకం ఉంది, ఏంటంటే వన్ సేవ్డ్ ఫర్ ఎవర్. ఒకసారి రక్షించబడితే ఆ రక్షణ శాశ్వతం అనే సిద్ధాంతం ఉంది బయట.
కొన్ని చర్చెస్ లో కొంతమంది నమ్ముతూ ఉంటారు దీన్ని. ఒకసారి రక్షించబడితేనంట ఏమంటే వాళ్ళు ఏమంటారంటే దేవుడు ప్రేమామయుడు, దేవుడు ఇచ్చిన గిఫ్ట్స్ ని వెనక్కి తీసుకోడు. సాతాను విషయం చూడండి, సాతానికి దేవుడు అద్భుతమైన గిఫ్ట్స్ ఇచ్చాడు కదా, తెలివితేటలు ఇచ్చాడు కదా. ఆయన సాతాన్ని ఆయన సన్నిధిలో నుంచి తీసేసినా గానీ అతని గిఫ్ట్ ని తీసుకోలేదు దేవుడు. ఇది ఎగ్జాంపుల్ గా చెప్తారు వాళ్ళు. కాబట్టి మనం కూడా రక్షణ ఒకసారి పొందిన తర్వాత దేవుడు మళ్ళీ ఆ రక్షణ వెనక్కి తీసుకోడు. కాబట్టి మనం నరకానికి పోము. వన్స్ మనం రక్షించబడిన తర్వాత ఇంకా పరలోకంలో టికెట్ కన్ఫర్మ్ అని చెప్తారు వాళ్ళు. వినడానికి బాగుంటుంది, నమ్మడానికి కదా. ఎందుకని మనం చాలా సార్లు పాపంలో పడిపోతాము, అయినా పర్వాలేదు, ఏమైంది, టికెట్ కన్ఫర్మ్, నేను పరలోకంలో ఈవెన్ లాస్ట్ బెంచ్ లో ఉన్నా ఓకే, నరకానికి వెళ్ళకుండా ఉంటే చాలు. ఇలాంటి కొంచెం ఈజీనెస్ వచ్చేస్తుంది మనలో. బైబిల్ అలా చెప్పట్లేదు. నిజానికి చాలా వాక్యాలు బైబిల్లో ఏం చెప్తున్నాయంటే, ఈవెన్ ప్రకటన గ్రంథం తీసుకోండి, ప్రకటన గ్రంథంలో ఎన్నో వచనాలు ఉన్నాయి. ఏమని చెప్తాడు, 7 సంఘపు దూతలకు రాస్తూ ఆయన, మీరు మారు మనసు పొందితే సరి, లేకపోతే నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభాన్ని తీసేస్తాను. నువ్వు మారు మనసు పొందితే సరి, లేకపోతే నిన్ను నా నోటిలో నుంచి ఉమ్మి వేస్తాను. అవునా? సో అంటే ఏంటి దాని అర్థం, నువ్వు రక్షణ పొందావు, సంఘంలో ఉన్నావు, విశ్వాసివి, కానీ నువ్వు మొదటి ప్రేమను వదిలిపెట్టేశావు, ఏవో మళ్ళీ ఆ ఫస్ట్ లవ్ లేదు నీకు, తిరిగి మారు మనసు పొందమని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి మారు మనసు పొందకపోతే రక్షణని కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకని పౌలు కూడా పైన ఒక్కసారి 11వ దాని పైన 27వ వచనం చూడండి, 9వ అధ్యాయం 27వ వచనం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. ఏమంట ఆయన భయం, భ్రష్టుడనైపోతానేమో అంటే ఛాన్స్ ఉందనే కదా. ఛాన్స్ ఉంది. నువ్వు రక్షణ పొందిన తర్వాత నీకు కన్ఫర్మ్ కాదు టికెట్, ఆ ప్రాసెస్ ఉంది, ప్రాసెస్ జరగాలి. ఆ రన్నింగ్ రేస్ లో చివరి లైన్ వరకు కూడా మనకు టెస్టే, ఆ లైన్కి వెళ్ళేంత వరకు కూడా. కాబట్టి ఆ పరుగు పందెంలో మన రక్షణ నిశ్చయపరచుకోవాలి మనం ఎప్పటికప్పుడు. నేను దేవునికి ఇష్టడుగా ఉన్నానా లేదా టెస్ట్ చేసుకోవాలి. నేనున్న సంఘాన్ని బట్టి, నా లైఫ్ ని బట్టి నేను సాటిస్ఫై అయిపోకూడదు. జాగ్రత్త, భ్రష్టుడిని అయిపోతానేమో అని పౌలే టెన్షన్ పడుతున్నాడు. సరే, భ్రష్టుడిని అయిపోకుండా ఉండటానికి ఆయన ఏం చేశాడంట, శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అంటున్నాడు. అదేంటో చూద్దాం. ఇక్కడ ఆ 10వ అధ్యాయం 6వ వచనం తర్వాత 6వ వచనం చూడండి, వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకి దృష్టాంతములుగా ఉన్నాయి. ఏమంట, వారు ఏదైతే తప్పులు చేశారో ఆ తప్పులు మనం చేయకుండా ఉండటానికి మనకి ఎగ్జాంపుల్ గా ఇచ్చాడు దేవుడు అని చెప్తూ, ఆ ఎగ్జాంపుల్స్ ఏంటంటే 4 విషయాలు మాట్లాడుతున్నాడు పౌలు. మన జీవితాల్లో కూడా ఆ 4 విషయాలు ఉన్నాయేమో టెస్ట్ చేసుకుందాం. అవి ఏంటంటే 7వ వచనం, జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి అని రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. అంటే ఇది ఎక్కడుందంటే పాత నిబంధనలో, అంటే ఇప్పుడేం తీయొద్దు, విగ్రహారాధన అని వాడబడిన సందర్భం ఎక్కడదంటే నిర్గమకాండం 32వ అధ్యాయం 4-6 వచనాలు. నోట్ చేసుకునే వాళ్ళు చేసుకోండి, తర్వాత ధ్యానించడానికి వీలుగా ఉంటుంది. నిర్గమకాండం 32, 4-6, 4-6. ఈ సందర్భం ఏంటంటే, మోషే సినాయి కొండ మీద పర్వతం మీదకి వెళ్తాడు, దేవునితో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన రావడం లేట్ అయ్యేటప్పటికి వీళ్ళు ఏం చేస్తారంటే కిందుండి ఒక దూడని చేయమని, మాకు ఒక దేవుణ్ణి చేయమని అడుగుతారు. అహరోను ఒక విగ్రహాన్ని చేస్తాడు వాళ్ళ కోసం, దూడని. ఆ సందర్భంలో రాయబడిన వాక్యం, వారు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని. ఓకే, అంటే విగ్రహారాధనకి సంబంధించి మాట్లాడబడింది అక్కడ. సో వాళ్ళు చేసిన మొదటి తప్పు మనల్ని చేయకుండా ఉండటానికి మనల్ని హెచ్చరిస్తున్నాడు దేవుడు. ఏంటంటే విగ్రహారాధన అనేది దేవుడు ఎక్కువగా అసహించుకునే విషయం. ఇక్కడ మనం ఒక విగ్రహాన్ని తీసుకుని దానికి ఎప్పుడు దండం పెట్టాం, సమస్య లేదు, మనం క్రిస్టియన్స్ గా చెయ్యం. కానీ ఏం చేస్తాం, హృదయంలో దేవుని కంటే మరింకో దేన్నో ఒక దాన్ని మనం ఆశిస్తూ ఉంటాం, హృదయంలో ఆశిస్తూ ఉంటాం. అది ఏదైనా కావచ్చు, అది నా ఉద్యోగం కావచ్చు, నా పిల్లలు కావచ్చు, నా వైఫ్ కావచ్చు, ఓకే, లేకపోతే సుఖభోగములు, అంటే ఇంకొంచెం కంఫర్ట్ గా బ్రతకడం కోసం నేను దానికోసం ప్రయత్నించడం కావచ్చు. ఒక చిన్న టెస్ట్ పెట్టుకోండి మీకు మీరే. రోజంతా మనం ఏదో ఒక పనిలో ఉంటాం కాబట్టి ఆ పనుల గురించి ఆలోచించాల్సి ఉంటుంది. నువ్వు జాబ్ చేస్తున్నావు అనుకో, జాబ్ నిమిత్తం ఏం చేయాలో దాని గురించి ఆలోచించాలి. ఓకే, హౌస్ వైఫ్స్ ఇళ్లలో పిల్లల కోసం, ఇంట్లో వాళ్ళ కోసం పనులు చేస్తున్నారు, అప్పుడు ఆ సమయంలో వాటి కోసం ఆలోచిస్తాం. రోజంతట్లో పడుకోబోయే సమయం వరకు కూడా ఏదో ఒక సమయంలో నీ ఖాళీ సమయం దొరుకుతుంది. ఆ ఖాళీ సమయంలో నీ ఆలోచనలు ఏమై ఉన్నాయి,
ఆలోచించుకోండి. ఒకసారి గుర్తు చేసుకోండి, మనం దేని గురించి ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా ఆలోచిస్తున్నాం? మనీని ఎలా సంపాదించాలి అనా? సో అప్పుడు అది నీకు విగ్రహం అవుతుంది. అంటే కొంతమందికి, అంటే అది సరిగా దీన్ని అర్థం చేసుకోవాలి. కొంతమందికి ఎలా ఎలా ఉంటుందంటే, పిల్లల ఫీజు కట్టడానికి, ఇంటి రెంట్ కట్టడానికి కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు ఆ థాట్ తో ఉంటారు. అది వాళ్ళకి అవసరం అది. అలా కాదు నేను అనేది. మీకు కావలసినంత సఫిషియెంట్ గా ఉన్నప్పుడు కూడా ఇంకా బెటర్మెంట్ కోసం ఎక్కువ దేనికోసం ఆలోచిస్తున్నాం? నీ సమయాన్ని దేవుని కోసం పెడుతున్నావా? లేకపోతే కొంత సమయం యూట్యూబ్ రీల్స్ ని స్క్రోల్ చేయడానికో, ఇన్స్టాలో రీల్స్ ని స్క్రోల్ చేయడానికో ఊరికే టైం గడిచిపోద్ది. రీల్స్ నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను, అందుకే చెప్పగలుగుతున్నాను. టైం ఊరికే గడిచిపోద్ది, అలా వెళ్తూనే ఉంటాయి, టైం తెలియదు మనకి. బట్ ఆ టైంని దేవునిలో పెట్టుకుంటే అది ఆశీర్వాదం కదా మనకి. 90% అవి మనల్ని రాంగ్ వేలోనే, రాంగ్ మోటివ్ లోనికే తీసుకెళ్తాయి. కాబట్టి విగ్రహారాధన దేవుని కంటే దేన్ని మనం ఎక్కువ చేస్తున్నాము అనే దాన్ని మనం ప్రశ్నించుకోవాలి. అలా చేస్తుంటే పశ్చాత్తాపడదాం. సో పైన పౌలు ఏం చెప్తున్నాడు? నేను భ్రష్టుడిని అయిపోదానేమోనని నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అంటున్నాడు. ఎందుకు శరీరాన్ని నలగొట్టుకోవడం అంటే, ఎందుకంటే ఈ చెప్పబడిన 4 కూడా ఆ శరీరానికి సంబంధించినవే. ఈ వ్యభిచారం, దానిపైన విగ్రహారాధన ఏదైతే మాట్లాడుతున్నాడో అది నా సెల్ఫ్ ఐహిక విచారాలు, నా స్వీయ చిత్తాన్ని నేను సిలువ వేసుకోకపోవడం వల్ల వచ్చినవే. కాబట్టి నా శరీరాన్ని నలగొట్టుకోవాల్సింది అక్కడ. రెండోది 8వ వచనం, మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఉందము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునే 23,000 మంది కూలిరి. వారు వ్యభిచరించారంట. అందుకు ఆ రోజు ఆ సిచ్యువేషన్ లో 23,000 మందిని దేవుడు పనిష్ చేశాడు. ఇది ఎక్కడ జరిగింది అంటే, ఆ వచనం అది ఎక్కడ ఉంటుంది అంటే, ఇమ్మొరాలిటీ సంఖ్యాకాండం 25వ అధ్యాయం 1 నుంచి 9వ వచనం వరకు ఉంటుంది. వ్యభిచారం, మిద్యాన స్త్రీలతో వ్యభిచారం చేస్తున్నారని దేవుడు అక్కడ తెగులు సృష్టిస్తే, అందులో ఇశ్రాయేలీల్లో ఒకడు ఒక మిద్యాన స్త్రీతో వ్యభిచారం చేయడానికి సమాజంలోకి తీసుకొస్తాడు. అప్పుడు ఫీనెహాస్ లేసి అతన్ని చంపినప్పుడు ఆ తెగులు ఆగుతుంది. ఇది ఇన్సిడెంట్ మనం ఒక 2-3 వారాల క్రితం బ్రదర్ చెప్తే విన్నాం. సో వ్యభిచారం ఇది ఈ రోజు మనం ఎలా అప్లై చేసుకోవాలి అంటే, నీ కన్నులు ఏం చూస్తున్నాయి? ఎందుకంటే యేసుక్రీస్తు చెప్పాడు, ఏమని, నువ్వు మోహపు చూపు చూస్తేనే నీ కంటితో వ్యభిచారం చేసినట్టు. ఫిజికల్ గా నువ్వు వెళ్ళి చేయాల్సిన పని లేదు. సో నీ కన్నులు ఏం చూస్తున్నాయి? చెప్పా కదా ఇందాక, మనం చూసే యూట్యూబ్ వీడియోస్ మన కంటి నుంచి చాలా ఇన్ఫర్మేషన్ మైండ్ లోకి వెళ్తుంది. సో కాబట్టి మనం ఏం చూస్తున్నాం అనేది చాలా కేర్ఫుల్ గా ఉండాలి. యూట్యూబ్ రీల్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఆ తర్వాత ఫ్రెండ్స్ తో మనం మాట్లాడే విషయాలు, ఇవి మనలోనికి మనల్ని వ్యభిచారం వైపుగా తీసుకెళ్లే ప్రమాదంలోకి పడేస్తాయి. ఒకసారి గమనించండి, ఏదైనా యాక్ట్, ఏదైనా పని మనం చేయడానికి ముందు అది మన మైండ్ లో థాట్ గా ఉంటుంది కదా. అప్పటికప్పుడు ఇన్స్టంటేనియస్ గా ఏది చెయ్యం మనం. ముందు అది ఎప్పుడో మన మైండ్ లో ఆలోచనగా రన్ అవుతూ ఉంటుంది. అది ఏదో ఒక సందర్భంలో ఒక మాటగా బయటకు వచ్చేస్తుంది, ఒక క్రియగా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి వాట్ యు ఆర్ థింకింగ్ ఆఫ్, నువ్వు ఏం ఆలోచిస్తున్నావు అనే దాన్ని కూడా నువ్వు ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకో. కొన్ని ఆలోచనలు మనకి సంతోషాన్ని ఇస్తాయి. ఓకే, ఒక 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 ఆలోచన, ఒక స్టోరీ, ఒక కథను ఊహించుకోవడం, ఆ కథలో నేను హీరోగా ఉన్నట్టు ఊహించుకోవడం, అది ఎంజాయింగ్ గా ఉంటది కదా, ఎంజాయింగ్ గా ఉంటది. అది నిన్ను ఒక తప్పు వైపుకి లీడ్ చేస్తుంది. నీ ఆలోచనలు చాలా ఉంటాయి, ఆలోచనలు మనం చేసేవి ఖాళీ సందర్భాల్లో యవనస్తులు. సో మీరు టెస్ట్ చేసుకోండి, ఏ ఆలోచనలు నేను దేవుని నుంచి దూరంగా తీసుకెళ్తున్నా. ఇమీడియట్ గా వాటిని దేవుని సన్నిధికి తీసుకెళ్ళు. దేవుడు కృపణిస్తాడు నీకు ఖచ్చితంగా దాని నుంచి బయటపడడానికి. ఆలోచనల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో వ్యభిచారం విషయంలో ఉన్నందుకు దేవుడు శిక్షించాడు వాళ్ళని. కాబట్టి ఆలోచనల్లో వ్యభిచారం చేస్తూ, కనులతో అభిచారం చేస్తూ తప్పించుకోగలను అనుకుంటున్నావా? జాగ్రత్త. తర్వాత 9వ వచనం, మనం ప్రభువుని శోధింపక యుందుము, వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. ఈ శోధన అనేది ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే, దేవుణ్ణి శోధించారంట. ఇది సంఖ్యాకాండం 21వ అధ్యాయం 4 నుంచి 9 వచనాల్లో ఉంటది. వాళ్ళు ఏంటంటే ప్రయాణం చేసి చేసి అలసిపోయి విసుక్కుంటా ఉంటారన్నమాట. ఇక్కడి దాకా తీసుకొచ్చావు, అదేది ఐగుప్తులోనే ఉంటే బాగుండేది అని చెప్పేసి దేవుణ్ణి టెస్ట్ చేస్తారు. 10 సార్లకు పైగా దేవుణ్ణి ఇలా శోధిస్తారు. వాళ్ళు శోధించినందుకు దేవుడు కోపడి ఏం చేస్తాడు అంటే, సర్పాలను పంపిస్తాడు. వాళ్ళకి తాపకరమైన సర్పాలు. చాలా మంది చనిపోతారు.
దానికి మళ్ళీ తర్వాత సొల్యూషన్ ఇస్తాడు అనుకో. కాకపోతే దేవుణ్ణి శోధించడం అనేది పాపం. మనం ఎలా దేవుణ్ణి శోధిస్తాము అంటే వద్దన్న పనిని పదే పదే చేయడం ద్వారా. ఒకటి పాపం అని నీకు తెలుస్తుంది, ఆజ్ఞ ఇచ్చాడు నీ పేరెంట్, నీ తల్లి తండ్రి నీకు ఇది చెయ్యొద్దు అని చెప్పారు. పిల్లలు కూడా వినాలి. ఇది నీకు చెయ్యొద్దు అని నీ పేరెంట్స్ చెప్పిన తర్వాత దాన్ని చేస్తున్నావు అంటే అది పాపం. ఓకే, అది అది చేయకూడదు. స్ట్రిక్ట్ అనమాట ఆ రూలు. ఎట్టి పరిస్థితుల్లో వద్దన్నది చేయకూడదు. ఆజ్ఞాతిక్రమం పాపం. అలా పదే పదే అది చేయడం ద్వారా దేవుణ్ణి విసిగిస్తున్నాం మనం. కొన్నిసార్లు పాపం చేసేటప్పుడు పెద్దవాళ్ళైన మనం కూడా ఏం ఫీల్ అవుతాం అంటే, ఓకే ఈ ఒకసారి కదా, దేవుని రక్తం ఉందిగా మనల్ని కడగడానికి. అవును, దేవుని రక్తం విలువైందే, అది శక్తివంతమైందే, కానీ దాన్ని మనం చీప్ గా ట్రీట్ చేస్తున్నట్టు అవుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే, దేవుని యొక్క ఆ విలువైన రక్తాన్ని మనం ఒకసారి అదే చూద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ అధ్యాయము 29వ వచనం, 206వ పేజీ. హెబ్రీ 10:29. దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. కాబట్టి మనం నిర్లక్ష్యం చేస్తున్నామేమో దేవుని రక్తాన్ని, ఆయన శోధిస్తూ. జాగ్రత్త, ఈ విషయంలో మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాల్సి ఉంది. చివరిగా ఇది ఒకటి చెప్పి ముగిస్తాను, ఒక 5 minutes ఉండండి. చివరిగా 11వ వచనం, 10వ వచనం. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సనగటం అనేది ఉందే, ఇది యాక్చువల్ గా మనం పాపంగా ట్రీట్ చేయం, కానీ వాళ్ళని దేవుడు కాదనుకున్న విషయాల్లో ఇది కూడా ఉంది. మనల్ని చాలా స్ట్రిక్ట్ గా వార్న్ చేస్తున్నాడు ఇక్కడ పౌలు. సనగడం అంటే డిస్సాటిస్ఫాక్షన్, అసంతృప్తి. డైరెక్ట్ గా కొన్నిసార్లు మనం బయటికి సనగలేం, కానీ సనగడం అంటే ఏంటి? డాడీకి ఏం తెలుసు, అన్ని చెప్తారు పద్దాక, అది చేయొద్దు ఇది చేయొద్దు అని చెప్తారు మమ్మీ, ఆవిడకి ఏం తెలుసు. మాలాగా స్కూల్కి వస్తే, మాలాగా మేము వెళ్ళే ప్రాబ్లమ్స్ లో నుంచి చూస్తే అప్పుడు అర్థమైద్ది వాళ్ళకి ఇదే సనగటం అంటే. ఓకే, సనగం ఇలా బయటికి సనగకపోయినా అసంతృప్తి ఉంటుంది లోపల. నీ జాబ్ ని బట్టి అసంతృప్తి, నీ ఇన్కమ్ ని బట్టి అసంతృప్తి, లేకపోతే నీ వైఫ్ ని బట్టో, లేకపోతే నీ హస్బెండ్ ని బట్టో అసంతృప్తి ఉంటది. అలా లేడే, ఇలా లేడే, అలా చేయట్లేదే, ఇలా చేయట్లేదు, నీ పిల్లల్ని బట్టి అసంతృప్తి. సో దేవుడు అలా అనుకుంటే, దేవుడు మన పట్ల ఎంత అసంతృప్తి కలిగి ఉండాలి? మనల్ని దేవుడు ఎలా ఉండమంటున్నాడు, మనం ఎలా ఉంటున్నాం? సో దేవుడేమో మన పట్ల జాలి చూపించాలి, మనమేమో ఇతరుల పట్ల అసంతృప్తి కలిగి ఉంటామా? దేవుడే మనకు మాదిరి కదా. సో సనగొద్దు. సనగటం అనేది విధికి వ్యతిరేక్తంగా మాట్లాడదు. అంటే మనకి జరిగే పరిస్థితులు కొన్ని ఉంటాయి, అలాంటి వాటికి విధికి వ్యతిరేక్తంగా మాట్లాడకూడదు. అంటే నాకే ఎందుకు వస్తున్నాయి ఈ శ్రమలు, దేవుడు నాకు అన్యాయం చేశాడు, ఎట్టి పరిస్థితుల్లో ఈ మాటలు మాట్లాడొద్దు. ఓకే, దేవుడు అవమానపరిచినట్లు అది. దేవుడు అన్యాయస్తుడు కాదు, ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మాటలు రాకూడదు. సో సనగడం అనేది పాపం. ఒకసారి చూస్తే కొన్ని వచనాలు చెప్తాను, తర్వాత ఆలోచించండి. వాళ్ళు ఎక్కువ దేనికోసం సనిగారో తెలుసా? ఆహారం కోసం సనిగినట్టు చూస్తాం. వచనాలు ఎక్కడ ఉంటాయంటే, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 1వ వచనం నుంచి, తర్వాత 16వ అధ్యాయం 4, 41, 49, నెక్స్ట్ నిర్గమకాండం 15వ అధ్యాయము 16వ అధ్యాయం 24, 22 వచనాలు. ఇవన్నీ కూడా వాళ్ళు తిండి కోసమే సణుగుతారు. ఏమనంటే, అక్కడ మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మాంసం తినేవాళ్ళం, ఉల్లిపాయలు తర్వాత తెల్లగడ్డలు తినేవాళ్ళం, ఇప్పుడు ఏం లేవు మా ముందు, ఇక మన్నానే ఉంది, ఇంతకంటే రుచికరంగా ఏం లేదు మాకు. తిండి కోసం ఎప్పుడు సనిగినది ఎక్కువ, మాక్సిమం దేవుని విసికించింది తిండి కోసం. మరి ఈ రోజు మనం తిండి పట్ల ఎలా ఉన్నాం? దేవుడు నాతో కూడా ఈ విషయం మాట్లాడుతున్నాడు. ఇంతవరకు మా చిన్నప్పుడు అంత లేదు, కానీ ఇప్పుడు బోల్డంత టెంప్టేషన్, పెద్ద పెద్ద స్ట్రీట్సే ఉన్నాయి ఫుడ్ కి అవైలబుల్ గా, బిర్యానీలు, తర్వాత డిఫరెంట్ టేస్ట్ వచ్చే వెరైటీస్. సో ఫుడ్ విషయంలో మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఇంట్లో అది లేదా, నేను తిన్న ఈరోజు ఇలాంటివి మాట్లాడుతూ ఉన్నాం కదా మనం, కదా. చికెన్ లేదా, నేను తిన్న ఈరోజు, నాకు ఇది ఇష్టం లేదు. తిండి కోసం మనం సనగద్దు ఇంట్లో. సో ఇది పెద్దవాళ్ళకి కూడా, మనం ఏ విషయాల్లో సణుగుతున్నామో, ఏ విషయాల్లో అసంతృప్తి కలిగి ఉన్నామో మనం పరిశీలించుకుందాం. సంతుష్టి సహితమైన భక్తి లాభసాధకమైనది. ఒకసారి చూద్దాం ఆ వాక్యం. 1వ తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం, 6వ వచనం, 6:6, 1 తిమోతి.
సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. మనకి ఏమున్నదో, దేనైతే మనం కలిగి ఉన్నామో, దేవుడు మనకి ఏమి ఇచ్చాడో దాంతో సాటిస్ఫై అవుదాం. ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఓకే, మనం 4 విషయాల గురించి ఆలోచించాము. ఏంటంటే విగ్రహారాధికులుగా ఉండొద్దు, వ్యభిచరించవద్దు, తర్వాత ఆ ఏమనుకున్నాం, సనగద్దు, దేవుని శోధించొద్దు, సనగద్దు. ఈ 4 విషయాలు. ఈ 4 విషయాలు మన జీవితాల్లో ఉన్నాయేమో, వాటిని పరీక్షించుకుందాం. వాటిని నుంచి దేవుని రక్షించమని అడుగుదామా. ఎందుకంటే వీటి నుంచి రక్షించబడడం మన వల్ల కాదు. కాబట్టి దేవుని యొక్క శక్తిని మనం ఎల్లప్పుడూ అపేక్షించాలి. అందుకనే పౌలు భయపడుతున్నాడు, నేను భ్రష్టుని అయిపోతానేమో అని. నేను నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అన్నాడు. అంటే శరీరం ఎంత శక్తివంతమైందో చూడండి. మనల్ని దేవుని యొక్క సన్నిధి నుంచి నరకంలోనికి తీసుకెళ్ళగలిగినంత శక్తివంతమైంది శరీరం. ఊరికే సాతాను మీద పడేయద్దు, వాడు నన్ను శోధిస్తున్నాడు అని. వాడు శోధించటం కాదు, నీ శరీరమే నిన్ను లాగుతుంది. కాబట్టి సాతాను నీ శరీరాన్ని ఆస్పదం చేసుకుని లాగుతున్నాడు. కాబట్టి శరీరాన్ని మనం సిలువేయాలి ఎట్టి పరిస్థితుల్లో. ఈ మాటలు మనం ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. దేవా, మేము ఏ విషయాల్లో తప్పిపోతున్నామో, ఏ విషయాల్లో మమ్మల్ని మేము సరిచేసుకోవాల్సి ఉందో మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. నాయనా, మరి వ్యభిచరించకుండా ఉండటానికి, విగ్రహారాధన చేయకుండాటానికి, నిన్ను శోధించకుండా ఉండటానికి, అలాగే నిన్ను విసికించకుండా, మేము సడగకుండా మా జీవితాల్లో సంతృప్తికరంగా జీవించడానికి ప్రభావ మాకు సహాయం చేయండి. నీ శక్తితో మమ్మల్ని నింపండి, నడిపించండి. ఈయన వాక్యం మా జీవితాల్లో ఫలించులాగిన కృపను అనుగ్రహించమని బ్రతిమాలుతూ ఈ మనల్ని యేసు పుణ్యనామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.